నాకు తెలియాలి. మళ్ళీ ఎక్కడ కాలేదండి? అక్కడే ఉంటది. 1500 గజాల విస్తీర్ణం, ఒక వెండి తెర, 2 ప్రొజెక్టర్లు, 2000 కుర్చీలు, 6 మరుగుదొడ్లు, 6 బయట సైకిల్ స్టాండ్లు, 4 బుకింగులు, 4 షోలతో కడకల్లాడే ఈ లీలామహల్లో నా నోటీసుకు రాకుండా ఏమీ జరగడానికి వీల్లేదు. ఈడిగా వేలు చేస్తే బెటర్. అలాంటిది ఈ థియేటర్ గెటప్ మార్చే ప్రయత్నం జరిగింది. అసలేం జరుగుతోంది ఇక్కడ? నాకు తెలియాలి. ఇంకో 3 సార్లు తిప్పలేపోయారా? జపనే పెట్టిందా ఏంటండి? మీరేగా చెప్పారు మన థియేటర్ కట్టి 10 సంవత్సరాలు అయింది, ప్రభు మీద రౌడీ షీట్ కూడా రద్దు అయింది. ఈ హ్యాపీ మూడ్ లో పెద్దాపురం నుంచి బాలమణి పార్టీని తీసుకొచ్చి మంచి మాస్ మసాలా ప్రోగ్రామ్ పెట్టించమని. అవును, ఆ బాలమణిని మేము చూడాలని ఎలా అంటారంటే అలా చూడండి. బస్వాన్ అమలాపురం సర్పంచ్ సిసి అమ్మిరాజు ఓల్డ్ బిఏ ఆధ్వర్యంలో ఉత్తర భారతదేశ యాత్ర ఇట్లా అమ్మిరాజు ఫ్యాన్స్ అసోసియేషన్. ఈడికి ఎవరున్నారు? ఫ్యాన్స్ ఈడే రాసుకున్నాడు. అట్టిపండు పబ్లిక్ సర్పంచ్ని పడుకోవడానికి లేని పిస్టేజ్ పిలుచుకోవడానికి వచ్చింది ఈడికి. ఆ పిచ్చి తల్లి పేరు పొల్లాట్ల రామలక్ష్మి కారం సెట్ని స్పెషల్. 10 ఏళ్ళ నుంచి ఈడితోనే ఉంటుంది. పెళ్లి చేసుకుంటాడని ఆశ. దానికి ఆడెందుకు చేసుకుంటాడు? ఆ జన్మ బెమ్మసారు కదా. ఇక్కడ ఎవరు లేరు కదా బాయ్యా. బస్సు ఇటు బస్ ఎక్కుతున్నాను సర్పంచ్ గారు. ఒక ఎంట్రుకుంటే ఇస్తారా? ఈడు అక్కడ కొత్త రకం ముష్టోడు. ఒరిస్సా రాష్ట్రంలోని మారుమూల గ్రామం బెస్తా. అక్కడికి వెళ్ళి శాతపడి నేర్చుకొచ్చాడంట. ఆ శాతపడి చేయడానికి ఎంట్రుకలు అడుక్కుంటాడు. రకరకాలు ఇస్తాలే ఎక్కువ. ఈడొకడు చేతపడి పిచ్చి ఈడును. అరే గొట్ట కుట్టేమంటారా? అక్కడ కాదు ఇక్కడ. ఈడు ముందు చెయ్యేత్తడం భయం, సంకలో సెంటు కొట్టేస్తాడు. సందు దొరికితే మా బావ మొఖానికి మస్కా కొట్టేస్తాడు. అవును రే, బస్సు ఇంకా బయలుదేరలేదేంట్రా? మీ దైవాలు 4 టికెట్లు అమ్మేసుకున్నాను అయ్యారు. ఇద్దరు వస్తే బయలుదేరిపోవడమే. ఏంటి నా బస్సులో 100 టికెట్లు అమ్ముకున్నావా? ఏదో మిమ్మల్ని నమ్ముకుని పోతున్నాను అయ్యారు. ఎదవేసాలు వేసామంటే తొక్కి పట్టి నారతెత్తాను. ఎక్కు బస్ ఎక్కు. అని పిలవమంటారా? ఈ ఎక్స్ట్రాలే, నువ్వు ఎక్కు. అరే పోలీసు బావ వచ్చేస్తాడు. మా ఇంటి తినేస్తాడు. నీ ఆఫీసులు ఎక్కేసుకోరా బాబు. ఏంటోరే బామర్ది, ఏంటి పళ్ళు కొంటున్నావా? లేదు, లారీలు కొంటున్నాను. ఈ ఎటకరాలకు లోపమే లేదు. కానీ రే, ఈ కాశ్మీర్ యాపిల్స్ తింటే రక్తం అడద్దురే. ఎక్కడి నుంచి? కుళ్ళు జోకులు ఆపి బస్సు బయలుదేరుతుంది. వచ్చాయి ఇక్కడే ఉంటే దోలు తీరిపోతుంది. రే, ఆ అజయ్ గారి కేటుగాడు అన్న సంగతి ఈ మోటుగాళ్ళకి చెప్పాలరా. వాడిని పంపించడానికి ఇదే మార్గం. అరే పెద్దడా, శీలవతి, నా ఉంగరాలని దొబ్బుకుపోతావే, నీకు దెబ్బలు పడాలి. ముక్కు పగిలింది. అరే వీడు వేరే మూడ్ లో ఉన్నట్టున్నాడు. పద. వాడు నిన్ను బీగటం, నువ్వు నన్ను బీగటం. లేచి మొహం కడుక్కొని టిఫిన్ చేసి మళ్ళీ పడుకోండి. ఆహా తమ్ముడు, నీ బ్రెయిన్ డబల్ ఎక్సెల్ తమ్ముడు. మావా నువ్వు ఇవ్వ సెకండ్. వద్దు, అందులో ఏదో స్కీమ్ ఉంటుంది. ఏముంటుంది స్కీము? షేక్ హ్యాండ్ ఇవ్వడంలో స్కీమ్ ఏముంటది? యదవనుమానాలు నువ్వు. వదిన ఇదిగో ఉంగరం. నేను చెప్పాను ఏదో స్కీమ్ ఉంటుందని. ఇది వెళ్ళి నువ్వు అన్నకి తొడుగు. ఆ తర్వాత ఆయన పడకపోతే నన్ను అడుగు. పరాయాళ్ళు ఎత్తుకెళ్తారే, సొంత వాళ్ళే తెచ్చి పెడతారు. తమ్ముడు, నీ బ్రెయిన్ డబల్ ఎక్సెల్ కాదు తమ్ముడు, ట్రిపుల్ ఎక్సెల్. ఏ మావా నువ్వు ఇవ్వ సెకండ్. నీ స్కీమ్ అంత పొందలేదంట్రా. అరే ఎలారా, నీ స్కీమ్ అంతో పంది ఉండదేరా? ఏదో మీ దయతో పెద్దోడు సెటిల్ అయిపోయాడు మావా. ఇంక 2వ వాడికి కూడా పెళ్లి అయిపోతే నీ పేరు చెప్పుకొని బతుకుతాడు. అదేలా? నీకు మళ్ళీ మూడింది. కరెక్ట్ కోయించో మాంసు.